ఇక విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్ఆర్ జిల్లా అదనపు న్యాయమూర్తి పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి సింగ్, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి న్యాయమూర్తి ఇంతియా అహ్మద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీసు శాఖలోకి వచ్చి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకోవడంతో పాటుగా పోలీసు శాఖ తరఫున అండగా ఉంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ మనం సంస్మరణ చేసుకొని వారి యొక్క సేవల్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తాయి కాబట్టి మనం వీరిని గౌరవిద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా పోలీస్ అధికారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీసుల పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. సమాజంలో ప్రజలు మాన ప్రాణ ధన ఆస్తులను కాపాడుతూ శాంతి భద్రతను నెలకొల్పుతూ కొన్ని సందర్భంలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం శ్రమిస్తూ తీవ్రవాదులు మరియు అరాచక శక్తుల చేతులలో పోలీసులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనాడు ప్రతి విషయంలో, ప్రతి నిమిషము అనగా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపో వరకు పోలీసుల అవసరం ఏర్పడుతుంది. పాఠశాలలో పరీక్ష నిర్వహించే దగ్గర నుండి ఎన్నికలు, పండగలు, పబ్బాలు, ఉరుసులు, ఉత్సవాల కొరకు పోలీసులు లేనిదే ఏ పని జరగట్లేదు. ఈరోజు భారతదేశంలోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంతర్గత బాహ్య శక్తులు మన గ్రామాలలో, పట్టణాలలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని తరిమి కొట్టడానికి పోలీసులతో ప్రజలు చెయ్యి కలిపవలసిన అవసరం ఉంది. పోలీసులు స్నేహాస్తం అందించాల్సిన అవసరం ఉంది. ఈ అసాంఘిక శక్తులు ఎదుర్కొన్న సమయంలో 23-24 సంవత్సరంలో దేశంలో మొత్తం 216 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయి బలిదానం చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా 2 తమ ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. అంతేకాక కడప జిల్లా యందు 17 మంది పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో వివిధ కారణాలతో మరణించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ శాంతి ఉందంటే, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా జీవిస్తున్నారంటే, అభివృద్ధి జరుగుతుందంటే దానికి మన పోలీసులు మరియు మన అమరవీరులైన మన అన్నదమ్ములు ప్రధానమైన కారణం. సమాజంలో అందరూ పండుగలు, పబ్బులు, ఉత్సవాలు, ఊరేగింపులు తమ భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో ఒక పక్క ఆనందిస్తుంటే